మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటేనే మినీ ఇండియానే. దేశంలోనే అత్యధిక ఓట్లున్న లోక్సభ సెగ్మెంట్ మల్కాజ్గిరి. ఈ ఒక్క పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్ల సంఖ్య 38 లక్షలు. దేశంలో అన్ని ప్రాంతాలు వర్గాల ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్లో అంతర్భాగమైన మల్కాజ్గిరిలో గెలవడం ఏ పార్టీకైనా ప్రతిష్టాత్మకమే. సిట్టింగ్ సీటు కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే 3 పార్టీలు అభ్యర్థుల్ని ఖరారు చేశాయి. ప్రచారంలో దూసుకుపోతున్నాయి. వ్యూహాలు ప్రతి వ్యూహాలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇంతకీ మల్కాజ్గిరిలో పార్టీల బలాబలాలేంటి? అభ్యర్థుల గెలుపు అవకాశాలేంటి? అతిపెద్ద పార్లమెంటు స్థానంలో ఆధిపత్యం ఎవరిది? అధికార కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా? ప్రధాని మోదీ రోడ్ షో తరువాత బీజేపీ గ్రాఫ్ పెరిగిందా? మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం ఓట్లు పరంగా దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం. ఇంకా చెప్పాలంటే అదో మినీ భారత్. దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన ఓటర్లు మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో అంతర్భాగమైన ఈ పార్లమెంటు పరిధిలో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దేశ రక్షణ రంగానికి చెందిన ఎయిర్ ఫోర్స్, ఆర్మీ స్థావరాలతో పాటు పారిశ్రామిక విద్యా రంగాలకు సంబంధించిన ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఆర్థికంగా తెలంగాణకు గుండెకాయ లాంటి ప్రాంతం. హైదరాబాద్ నగరానికి తూర్పు వైపున ఉన్న ఈ నియోజకవర్గంలో గెలుపును సెంటిమెంటుగా భావిస్తుంటారు నేతలు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మల్కాజ్గిరి ఏర్పడింది. ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికల్లో 2 సార్లు కాంగ్రెస్, 1 సారి టీడీపీ గెలుపొందాయి. ఈసారి 3 ప్రధాన పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టాయి. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి మరోసారి జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికల్లో 2 సార్లు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు ఓటర్లు. ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉండటం, గత ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందిన నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి మల్కాజ్గిరి నుంచి ఎట్టి పరిస్థితుల్లో గెలుపొందాలనే ఆలోచనలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గట్టి పట్టున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య, వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. మల్కాజ్గిరిలో గెలుపుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. 3 అంచెల విధానంతో గెలుపు బావుటా ఎగురవేయాలని కృత నిశ్చయంతో ఉంది కాంగ్రెస్. ఈ నియోజకవర్గానికి సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఇన్ఛార్జిగా నియమించింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీలలో 1 గెలుచుకోలేకపోయింది కాంగ్రెస్. అదే ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద మైనస్ గా చెబుతున్నారు పరిశీలకులు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా ఈ నియోజకవర్గం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఖాతా తెరవకపోవడం, పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సాధించడం కాంగ్రెస్ కు పెద్ద సవాల్గా చెబుతున్నారు. దీంతో మల్కాజ్గిరిలో గెలుపు కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది కాంగ్రెస్. ముఖ్యంగా అభ్యర్థి ఎంపికలోనూ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డికి ఉన్న పలుకుబడి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేవెళ్ల నుంచి పోటీ చేయించాలని భావించిన సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరికి మార్చింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు సవరించుకుంటూ లోటుపాట్లను సరిచేసుకుని జయకేతనం ఎగురవేయాలని చూస్తోంది. అందుకోసం ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నేతలను చేర్చుకుంటోంది కాంగ్రెస్. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమంటూ ప్రచారం చేస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే స్కైవే తీసుకొచ్చింది కాబట్టి ఇంకా కొన్ని కూడా ఏరియాలో అవసరం ఉన్నాయని అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కంటోన్మెంట్ ఏరియాలో కూడా చాలా ఇంటర్నల్ మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో మేడ్చల్ ఏరియాలో డిగ్రీ కాలేజ్ ఇస్తామని ఇవ్వలేరు. షామీర్పేటలో కూడా ఇంకా 50 పడకల హాస్పిటల్ ఇస్తున్నారు, అది కూడా చేయలేరు. ఇంకా చాలా వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేడ్చల్ ఏరియాలో చేయలేరు. కాబట్టి ఇప్పుడు అవన్నీ రేవంత్ రెడ్డి గారితో అవన్నీ సాల్వ్ అయ్యేటట్టు తప్పకుండా
నేను కృషి చేస్తాను. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా మల్కాజ్గిరిపై పెద్ద స్కెచ్చే వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంటు పరిధిలో అన్ని స్థానాలను గెలుచుకున్న కారు పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపిక చేసింది. ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన లక్ష్మారెడ్డి స్థానిక నినాదం ఎత్తుకున్నారు. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు స్థానికేతర నేతలని తాను లోకల్ అంటూ ప్రచారం చేస్తున్నారు లక్ష్మారెడ్డి. అయితే రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో కూడా మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాన్ని గెలుచుకోలేకపోయింది బీఆర్ఎస్. ప్రస్తుతం ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. కానీ బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మాత్రం మల్కాజ్గిరిపై ఆశలు పెంచుకుంటూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 9.5 లక్షల ఓట్లు సాధించిన కారు పార్టీ అవే ఓట్లు పార్లమెంటు ఎన్నికల్లోనూ సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. గత ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాల్లో కలిపి బీఆర్ఎస్ కు 3.5 లక్షల మెజారిటీ వచ్చింది. ఎమ్మెల్యేలందరూ కలిసికట్టుగా ఉండటంతో గెలిచి తీరాలని పట్టుదల ప్రదర్శిస్తోంది బీఆర్ఎస్. మల్కాజ్గిరిలో గెలిచి సీఎం రేవంత్ రెడ్డికి ఝలకివ్వాలని చూస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న పాజిటివ్ ఓటింగ్ పార్లమెంటు ఎన్నికల్లో ఉంటుందా అనే అనుమానం గులాబీ పార్టీ నేతలను వెంటాడుతోంది. అధికారం కోల్పోవడంతో క్యాడర్లో కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. అయితే ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం అలాగే ఉందని, పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలవడం ఖాయమని చెబుతున్నారు గులాబీ నేతలు. ఇక బీజేపీ కూడా మల్కాజ్గిరి కైవసం చేసుకోవాలని భారీ వ్యూహం పన్నుతోంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ పదే పదే నినదిస్తున్న బీజేపీ ప్రధాని మోదీ రోడ్ షో ఏర్పాటు చేసి ఉత్తర భారతదేశానికి చెందిన ఓటర్లను ఆకట్టుకునేలా స్కెచ్ వేసింది. ఈసారి మెజారిటీ ఎంపీలు గెలిస్తే రాష్ట్రంలో కీలక పాత్ర పోషించవచ్చని భావిస్తోంది బీజేపీ. మల్కాజ్గిరి స్థానాన్ని కైవసం చేసుకుంటే తెలంగాణపై పట్టు సాధించవచ్చని చూస్తోంది. అందుకే పార్టీలో ప్రధాన నేతగా మారిన ఈటల రాజేందర్ను మల్కాజ్గిరి బరిలోకి దింపింది. ఇప్పటి వరకు మల్కాజ్గిరిపై కాషాయ జెండా ఎగరకపోవడంతో ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరాలనే కసితో పనిచేస్తున్నారు బీజేపీ నేతలు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేకపోవడంతో బీజేపీకి మైనస్ గా చెబుతున్నారు పరిశీలకులు. 4 లక్షల ఓట్లు కూడా సాధించకపోవడంతో ఎక్కడో చిన్న అనుమానం రేకెత్తుతోంది. గత 3 ఎన్నికల్లోనూ నిరాశాజనక ఫలితాలే మూటగట్టుకుంది బీజేపీ. అయితే ఈసారి మాత్రం ప్రధాని మోదీ మేనియా, పాజిటివ్ టాక్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామనే ధీమాతో కనిపిస్తున్నారు బీజేపీ నేతలు. ఇలా కీలకమైన మల్కాజ్గిరి స్థానం కోసం 3 పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్ తన సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని చూస్తుంటే, అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో సైతం జెండా ఎగరేయాలని చూస్తోంది. ఇక కాషాయ దళం కూడా తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మల్కాజ్గిరి ఆసక్తికరంగా మారింది. ఇక ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేదే ఉత్కంఠ రేపుతోంది.